ఈ దినవాక్య ధ్యానాంశం అలా ఎవరు చేయగలరు? పస్కా పండుగ, దీన్ని ఇంగ్లీష్లో పాస్ అవర్ అంటారు, అనగా దాటిపోవుట. ఐగుప్తు దేశ ప్రజలు చేసిన పాపమును బట్టి దేవుడు ఆ దేశానికి తీర్పు తీర్చబోతున్నాడు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రాజు మొదలుకొని దాసుని వరకు, ఆఖరికి జంతువుల్లో కూడా ప్రథమ సంతానమును దేవుడు శిక్షించబోతున్నాడు. ప్రతి ఇంట్లో మరణము సంభవించబోతుంది. చేసిన పాపాన్ని బట్టి వారికి శిక్ష రాబోతుందని దేవుడు ఇశ్రాయేలులకు సెలవిస్తూ, ఆ విధంగా మీ ఇంట్లో మరణము రాకుండా, నేను పంపినటువంటి దూత మీ ఇంట్లో అడుగు పెట్టకుండా ఉండాలంటే మీరు ఒక జంతువును బలి ఇచ్చి ఆ రక్తమును మీ గుమ్మమునకు పూయవలెను. గుమ్మమునకు ఉన్న రక్తపు గుర్తును చూచి మరణదూత మిమ్మల్ని శిక్షించకుండా దాటిపోతాడు. ఏ గుమ్మమునకైతే రక్తపు గుర్తు ఉంటుందో ఆ ఇంటిని ముట్టనే ముట్టదు. ఆ విధముగా దేవుడు ఐగుప్తు దేశానికి తీర్పు తీర్చబోతున్నప్పుడు ఇశ్రాయేలు గుమ్మమునకు ఉన్న రక్తపు గుర్తును చూసి దూత శిక్షించకుండా దాటిపోయాడు. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఇశ్రాయేలు పస్కా పండుగను ఆచరిస్తారు. ప్రియ సహోదరి సహోదరుడా, మనము శిక్షించబడకూడదని, మనము మరణించకూడదని, దేవుడు నిన్ను నన్ను శిక్షించకుండా దాటిపోవాలని ఆనాడు ఇశ్రాయేలుకు పస్కా పశువును సిద్ధం చేసుకోమని చెప్పిన దేవుడు ఈనాడు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడంటే ఆ పస్కా బలి పశువుగా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును నీ కొరకు నా కొరకు బలి అర్పణగా ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు కాబట్టి మన మీదకి రావాల్సిన శిక్ష అంతటిని తన మీద వేసుకుని లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా పస్కా బలి పశువుగా శిలువ మీద మరణించాడు. ఆయన ఆ విధంగా శిలువ మీద మరణించి తన రక్తమును చిందించాడు కాబట్టి దేవుడు మనల్ని శిక్షించకుండా దాటిపోవను. ఒకానొక సమయంలో ఒక ఊరిలో భయంకరమైన కరువు వచ్చింది. అదే ఊరిలో ఒక కుటుంబంలో 4 బిడ్డలు ఉన్నారు. తల్లి తండ్రి అయితే ఆ కరువును తట్టుకోగలరు, కానీ చిన్నపిల్లలు అల్లాడిపోతున్నారు. ఆ పిల్లలు ఆకలికి తట్టుకోలేక తల్లడిల్లిపోవడం చూసిన ఆ తల్లిదండ్రులు ఒక నిర్ణయానికి వచ్చారు. 4గురిలో ఒక పిల్లవాడిని బానిసగా అమ్మివేస్తే ఆ వచ్చిన డబ్బుతో మిగిలిన వాళ్ళను కొంతకాలమన్నా పోషించుకోవచ్చని నిర్ణయించుకున్నారు. కానీ పిల్లవాడిని అమ్మటం అంటే వారికన్నా ప్రేమ అడ్డు వచ్చి ఏ ఒక్కరిని కూడా అమ్మలేకపోయారు. కలిసి బ్రతుకుదాం, లేకుంటే కలిసే మరణిద్దామని చివరకు ఆ ఆకలితోనే మరణించారు. కానీ ఆ తల్లి తండ్రి కనీసం ఆ 4 బిడ్డలతో ఒకరిని కూడా త్యాగం చేయడానికి, బానిసగా అమ్మడానికి సాహసం చేయలేకపోయాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి గమనించు. నీవు నేను చేసిన పాపమును బట్టి మనకి శిక్ష రాబోతుంది. ఏమిటా శిక్ష? మొదటిగా మరణము, ఆ తర్వాత నరకం. ఆ నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ భయంకరమైన శిక్ష నుంచి మనల్ని ఎవరు తప్పించగలరు? పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, అలా ప్రేమించాడు కాబట్టి మనము నశించక నిత్య జీవం పొందినట్లు తన ప్రియమైన ఏకైక కుమారుడిని యేసుక్రీస్తు పస్కా బలి పశువుగా వధించడానికి శిలువకు అప్పగించాడు. ఆ తల్లి తండ్రి తమ కుటుంబ క్షేమం కోసం తమ 4 బిడ్డలలో ఒకరిని కూడా అమ్మడానికి ఇష్టపడలేదే. కానీ దేవునికి ఉన్నది ఒకే ఒక ప్రియకుమారుడు. ఆ ఒక్క కుమారుని సైతం శపితమైన శాపకరమైన శిలువ మరణానికి, శిలువకు అప్పగించడానికి కారణం తెలుసా? మనం నశించిపోకూడదని ఎంతగా మనం ప్రేమించిన దేవునికి ఏమివ్వగలము? మరణము నుండి, నరకము నుండి విడిపించిన ప్రేమమూర్తికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలము? ఆయన గూర్చి సత్య సువార్తను లోకానికి తెలియచెప్పుట ద్వారా, నువ్వు ఉన్న చోట అసలు సిసలైన క్రైస్తవునిగా జీవించడం ద్వారా ఆయన రుణం తీర్చుకొనగలము. దేవుడి కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక.